ఘనతలన్నీ. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మరి నన్ను ఆహ్వానించి నాకు సమయం ఇచ్చిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా నాకు పాస్టర్ గారిని పరిచయం చేసిన దుగ్గిరాల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారైన సురేష్ గారు, వారికి కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యేక మీటింగ్స్లో మొదటి దినం మరి మీ మధ్యకి రావడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు చక్కటి సమయాన్ని ఇచ్చారు. అందరి బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నాం. మనం కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభునామలో తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 6 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయిన గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇంకొక మాట చదువుదాం. ఇదే న్యాయాధిపతులు 8వ అధ్యాయము 28వ వచనం. 8వ అధ్యాయం 28. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. ప్రియులరా, మనం ఈ రాత్రి ఈ భాగంలో నుండి కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము న్యాయాధిపతుల గ్రంథంలో చదివాము. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, మిద్యానీయులు 40 సంవత్సరములు తమ తలలు ఎత్తలేకపోయారు. తర్వాత 40 సంవత్సరములు గిద్యోను దినాల్లో ఇశ్రాయేలీలు నెమ్మదిని పొందారు. ఈ మాటలు మనం చూస్తాం. నెమ్మదిని పొందడం, విశ్రాంతిని పొందడం అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రి ఈ భాగం నుండి కొన్ని విషయాలు మనం చూస్తాం. మనము న్యాయాధిపతుల గ్రంథం చదివాము. ఇందులో 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అందులో ఒకరు స్త్రీ కనబడతారు. ఆమె పేరు దెబోరా. ఒక ఆడామె కనబడతా ఉంటుంది. ఆమె న్యాయాధిపతిని. ఆమె పేరు దెబోరా. మిగతా వాళ్ళందరూ కూడా పురుషులు. న్యాయాధిపతుల్లో మనకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరంటే యెఫ్తా, సంసోను కదా, వీళ్ళు తెలుసు. వీళ్ళు కాక ఇంకా చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 11 మంది మగవారు, ఒకరు స్త్రీ మనకి కనబడడం అనేది మనం చూస్తాం. న్యాయాధిపతి అంటే న్యాయ నిర్ణేత అని తెలుగులో, అచ్చ తెలుగులో మనం చెప్పవచ్చు. న్యాయాన్ని నిర్ణయించేవాళ్ళు. మనము కోర్టులో చూస్తాం. జడ్జి గారు కూర్చొని ఉంటారు, లాయర్లు వాదిస్తారు. ఇరుపక్షాల వాదన జరిగాక 2 ప్రక్కలు విన్నాక అప్పుడు జడ్జి గారు తీర్పు చెప్తారు. ఆయన చెప్పిందే ఫైనల్. ఇంకా కనుక అది న్యాయాధిపతి చేసే పని. కానీ బైబిల్లో న్యాయాధిపతులు ఆ ఒక్కటే కాదు. వారు రాజులాగా ఇశ్రాయేలీని నడిపించేవారు, రాజులాగా శత్రువులతో యుద్ధం చేసేవారు, నాయకుల్లాగా వాళ్ళని నడిపించేవారు, న్యాయాధిపతుల్లాగా తీర్పులు తీర్చేవారు. ఇలాగా అనేక కోణాలలో పనిచేసేవారు న్యాయాధిపతులు. కనుక ఈ న్యాయాధిపతుల కాలమంతా కూడా దాదాపు 450 సంవత్సరములని బైబిల్ చెప్తా ఉంది. 400 సంవత్సరాలేమో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మోషే కాలంలో విడిపింపబడ్డారు. వచ్చిన తర్వాత 40 సంవత్సరములు వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు అయ్యాక యెహోషువ నాయకత్వంలో 5 సంవత్సరాలు యుద్ధాలు చేసి
వాళ్ళు కానాను భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ 5 సంవత్సరాలు అయిపోయాక మరి యెహోషువ, కాలేబు వీళ్ళ కాలం తర్వాత న్యాయాధిపతులు ఆరంభమయ్యారు. వాళ్ళు దాదాపు 450 సంవత్సరములు న్యాయాధిపతులు వాళ్ళు పరిపాలన చేయడం అనేది జరిగింది. న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతిగా మనము సమూయేలుని చూస్తాము. సమూయేలు న్యాయాధిపతి, యాజకుడు, ప్రవక్తగా 3 బాధ్యతలు నిర్వహించాడు. తర్వాత సమూయేలు మొదటి రాజును అభిషేకం చేశాడు. ఆయన పేరు సౌలు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు అయిపోయిన తర్వాత దావీదు పరిపాలన చేశాడు. దావీదును కూడా సమూయేలే అభిషేకం చేశాడు. దావీదు కూడా 40 ఏండ్లు పరిపాలించాడు. దావీదు తర్వాత సొలొమోను, దావీదు కుమారుడు, ఆ దేశాన్ని పరిపాలించాడు. 40 ఏండ్లు పరిపాలించాడు. సొలొమోను తర్వాత రెహబాము పరిపాలనలోనికి వచ్చాక రెహబాము కాలములో రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యంగా విడిపోయింది. ఉత్తర రాజ్యాన్ని ఏమన్నారు? ఇశ్రాయేలు అన్నారు. దానికి ముఖ్య పట్టణం షోమ్రోను. 10 గోత్రాలు కలిపి ఉత్తర రాజ్యంగా ఏర్పడ్డారు. తర్వాత దక్షిణ రాజ్యం, దాన్ని యోధా అన్నారు. దానికి ముఖ్య పట్టణం యెరూషలేము, అది దక్షిణ రాజ్యము. దాన్ని యోధా గోత్రీకులు పరిపాలించారు. యోధా, బెన్యామీను కలిపి దక్షిణ రాజ్యంగా, యోధా రాజ్యంగా ఏర్పడ్డారు. ఇది మనం చరిత్ర చూస్తాం, ఇశ్రాయేలీల చరిత్ర. కొంతకాలం గడిచాక ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీలు అష్షూరీయుల చెరకు వెళ్ళిపోయారు. ఒక రాజ్యంగా మరలా వాళ్ళు ఏర్పడలేదు. దక్షిణ రాజ్యమైన యోధా వారు బబులోను చెరకు వెళ్ళారు. 70 ఏండ్ల చెర తర్వాత మరలా వారు తిరిగి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మరి గ్రీకుల పరిపాలన, తర్వాత రోమీల పరిపాలన, ఆ తర్వాత యేసు ప్రభు యొక్క కాలం, ఇలాగ మనం చరిత్రని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథములో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అంటే 21 అధ్యాయాలు మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనబడతా ఉన్నాయి. ఈ 21 అధ్యాయాల్ని మరి సింపుల్గా చెప్పాలి అంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. మొదటి 2 అధ్యాయాలు ఏమన్నారు అంటే అపజయానికి కారణాలు, కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అంటారు. కారణాలు, అపజయానికి కారణాలు, కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏంటి కారణాలు అంటే వాళ్ళు విధేయతను చూపకపోవడం, రెండవది విగ్రహారాధన, మూడవది అన్యులతో వివాహం, ఇంటర్ మ్యారేజెస్ మనం చూస్తాం. ఈ 3 కారణాలను బట్టి వాళ్ళు ఓటమి పాలైనట్టుగా మనం చూస్తాం. వారి ఓటమికి ఈ 3 కారణాలు మొదటి 2 అధ్యాయాలు మనకు కనబడతాయి. 3 నుండి తర్వాత 16 అధ్యాయాల్ని కోర్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నారు. అంటే అపజయం యొక్క కోర్సెస్ అంటారు. అంటే వాళ్ళని దేవుడు వాళ్ళకు కొన్ని పాఠాలు నేర్పడం. అపజయం వలన ఏం చేశాడు ఆయన అంటే అమనీయులు, తర్వాత మోయాబీలు, తర్వాత కనానీయులు, తర్వాత మిద్యానీయులు, తర్వాత అమ్మోరీయులు, ఫిలిస్తీయులు, వీళ్ళందరూ కూడా వారి దేశం మీదకి రావడం, వాళ్ళని ఇశ్రాయేలీలను బానిసలుగా చేయడం, వాళ్ళను బాధ పెట్టడం. దీని ద్వారా దేవుడు వారికి పాఠాలు నేర్పడం. వాళ్ళు దేవునికి మొరపెట్టడం, దేవుడు న్యాయాధిపతులను పంపడం, వారిని విడిపించడం. కోర్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని అన్నారు. 3 నుండి 16 అధ్యాయాలు. 15 నుండి 21 అధ్యాయాలు కర్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్, కర్సెస్ ఫ్రమ్ ఫెయిల్యూర్ అన్నారు. అంటే అపజయము ద్వారా వచ్చిన శాపాలను కూడా మనం చూస్తాం అక్కడ. అవేంటి అంటే అవి కూడా 3 మనకు కనబడతాయి. ఒకటి, దేవుడు విగ్రహారాధనలో నలిగిపోయేటట్టుగా వారిని అప్పగించేశాడు. రెండవది, ఇమ్మోరాలిటీ, అనైతిక కార్యక్రమాలకు దేవుడు వారిని అప్పగించాడు. రోమపత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం. మూడవది, రాజులేని కాలం, అనార్కీ అన్నారు. రాజులేని కాలం కదా. బైబిల్లో మనం 4 సార్లు చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు కనుక ప్రతివాడు తన ఇష్ట ప్రకారంగా, ఇష్టానుసారంగా జీవించుచూ వచ్చాను అనేటువంటి మాటల్ని మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. 21 అధ్యాయాల్లో ఈ విషయాలు మనం చూస్తాం. తర్వాత తరచుగా మనకు కనబడే కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు 4 కనబడతాయి. 1 పాపము, 2 పతనము, 3 ప్రార్థన, 4 ఫలితము. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో తరచుగా కనబడేటువంటి పదాలు 1 పాపము, రెండవది పతనము,
మూడవది ప్రార్థన, నాలుగవది ఫలితము, ప్రార్థన యొక్క ఫలితము. ఈ 4 పదాలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో తరచుగా మనం చూడగలుగుతాం. పాపము అనగానే వారు ఏం చేశారంటే దేవుని దృష్టికి దోషులైరి అనే మాటలో రాయబడ్డాయి. దేవుని దృష్టికి దోషులైరి, దాన్ని పాపము అన్నారు. తర్వాత పతనము అంటే దేవుని దృష్టికి దోషులైనందున దేవుడు ఏం చేశాడంటే అమ్మోనీయులకు అప్పగించాడు, మోయాబీలకు అప్పగించాడు, మిద్యానీయులకు అప్పగించాడు, కనానీయులకు అప్పగించాడు. వాళ్ళు బాగా నలగొట్టారు ఇశ్రాయేలీల్ని, దాన్ని పతనము అని అన్నారు. మూడవది ప్రార్థన. వారు బాగా శ్రమలో ఉన్నప్పుడు వారు చేసిన పని ఏంటంటే దేవునికి వారు మొరపెట్టారు, ప్రార్థన చేశారు శ్రమలో. నాలుగవది ఫలితము. దేవుడు వారి ప్రార్థన విని న్యాయాధిపతిని లేపుకుంటే న్యాయాధిపతి శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించడం జరిగింది. కాబట్టి ఈ 4 మాటలు తరచుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాము. పాపము, పతనము, ప్రార్థన, ఫలితము. పాపము, పతనము, ప్రార్థన, ఫలితం. పాపం వల్ల ఏమొచ్చింది? పతనం వచ్చింది. పతనం తర్వాత వారు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టడం వలన ఫలితము అనేది కలగడం మనం ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో తరచుగా కనబడే ఈ 4 పదాలు మనం 21 అధ్యాయాల్లో మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్టు ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఈ మాట 4 సార్లు మనం చూస్తాం. చూడండి 17వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను అన్నాడు. తర్వాత 18వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. చాలు. తర్వాత 19వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో అన్నాడు. 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. ఈ 4 చోట్ల మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు అనేటువంటి మాట. అంటే అక్కడున్న ఒక అవసరత మనకు కనబడతా ఉంది. వారికి ఏం కావాలి? ఎవరు కావాలి అంటే రాజు కావాలి. రాజు లేకపోతే ఏం జరిగింది? వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల ఏం జరిగింది? దోషులయ్యారు దేవుని దృష్టికి. దోషులు అవడం వల్ల ఏం జరిగింది? దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. అప్పగించడం వల్ల ఏం జరిగింది? వారిని శత్రువులు నలగొట్టారు అనేటువంటి మాటలు వ్రాయబడ్డాయి. పతనమయ్యారు అనే మాటలు. దీనంతటి కారణం ఏంటి అంటే రాజు లేడు, తమ ఇష్టానుసారంగా జీవించారు. పాత నిబంధనలో రాజుని కాపరి అన్నారు. రాజుని ఏమన్నారు? కాపరి. కాపరి అనే పదాన్ని, అది లాటిన్ వర్డ్, అది లాటిన్ పదం. ఆ లాటిన్ పదం పాస్టర్ అన్నారు. అది ఇంగ్లీష్లో కూడా చూస్తాం. ఆ లాటిన్ వర్డ్ డైరెక్ట్గా ఇంగ్లీష్లో కూడా అలాగనే మరి తర్జుమా చేయటం జరిగింది. పాస్టర్ అంటే కాపరి అని అర్థం అన్నమాట. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు కాపరి, యాజకులు కాపర్లు, రాజు కాపరి, నాయకులు కాపర్లుగా పిలువబడ్డారు. క్రొత్త నిబంధనలో సంఘానికి దేవుడు కాపర్లను నియమించాడు. వారు కూడా కాపరులుగా మనం చూస్తాం, నాయకులుగా మనం చూస్తాం. కాబట్టి సంఘానికి కాపరి యొక్క అవసరత ఎంత ముఖ్యమో ఆ దినాల్లో రాజు యొక్క అవసరత కూడా అంతే ముఖ్యం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు మీకు కూడా కాపరిని నియమించాడు. పాస్టర్ ప్రవీణ్ గారిని ఆయన దేవుడు నియమించాడు మీకు కాపరిగా ఉండడానికి. వారి తల్లిగారు చాలా కాలం సేవ చేశారని విన్నాము. ఆ తర్వాత దేవుని పిలుపుని బట్టి మరి పాస్టర్ గారు దేవుని యొక్క పని కొరకు ఆయన ప్రత్యేకింపబడ్డాడు. దేవుడు మీ కొరకై ఒక కాపరిని నియమించాడు. ఎందుకొరకు అని అంటే దారి తప్పకుండా ఉండడానికి. కాపరి చేసే పని, కాపరి చేతిలో
దుడ్డు కర్ర ఉంటుంది, రెండవది దండము ఉంటుంది. 23వ కీర్తనలో కదా, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. దుడ్డు కర్ర అంటే బలమైన కర్ర. అది దేని కొరకు? తోడేళ్లను కొట్టడానికి, క్రూర మృగాల్ని పారద్రోలడానికి, అబద్ధ బోధలను కదా దరిచేరకుండా చేయడానికి ఆ దుడ్డు కర్ర అనేది అవసరం. రెండవది దండము. దండము 2 విధాలుగా వాడతారు. ఒకటి, ఆ గొర్రెలకు ఆహారం కావాల్సి వచ్చినప్పుడు అందనటువంటి చెట్లను అలాగ పట్టి దండంతో కిందకి లాగి వాటికి మేత పెడతారు. రెండవది, గొర్రెలు దారి తప్పుతూ ఉన్నప్పుడు వాటిని సరిచేయడానికి దండాన్ని ఉపయోగిస్తారు. కనుక అలాగా సరి అయిన దారిలో మంద నడవడానికి కాపరి ఎలాగ శ్రద్ధ తీసుకుంటాడో అలాగ దేవుడు ఒక కాపరిని మీ కొరకై నియమించాక ఆయన ఏమన్నాడో తెలుసా? బైబిల్ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ కాపరిని గురించి ఒక అద్భుతమైన మాట ఎలాగో చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అన్నాడు. దేవుడు కాపరిని నియమించాక ఆయన ఒక ఆజ్ఞ కూడా చెప్పాడు. వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయాలి. దాని కొరకు చేయాల్సిన పని ఏంటంటే వారి మాట విని వారికి లోబడి ఉండండి అని అన్నాడు. కాబట్టి రాజు లేకపోతే ఎలాగ వారు దారి తప్పిపోయారో ఇశ్రాయేలీలు, కాపరి లేకపోతే అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని యేసు ప్రభువారు మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీలను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడ్డట్టుగా రాయబడి ఉన్నది. కనుక కాపరి లేని గొర్రెల్లాగా వారు విసికి చెదిరిపోయిన వారిగా మనం చూస్తాం. ఈ రోజుల్లో మరి ప్రతి టౌన్లో కూడా మనం ఏం చూస్తామంటే ఏదో ఒక ఫంక్షన్ హాలు రెంట్కి తీసుకోవడం, ఎక్కడి నుంచో పాస్టర్ గారు హైదరాబాద్ నుంచో, మెడ్రాస్ నుంచో, ఢిల్లీ నుంచో ఓ పాస్టర్ గారు మంత్లీ వన్స్ లేకపోతే అప్పుడప్పుడు రావడం, ఆల్ నైట్ ప్రేయర్, తర్వాత స్వస్థత ప్రార్థనలో ఏవో పెట్టడం, ప్రజలందరూ గుంపుగా వెళ్ళడం, అయిపోయిన తర్వాత మరలా దాన్ని ఖాళీ చేయడం, ఆయన దారిన ఆయన చందాలు తీసుకొని వెళ్ళిపోవడం, వేరే దారిన వీళ్ళు ఇళ్ళకి వచ్చేసేయడం. మరి తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎవరు? వీళ్ళ కోసం ప్రార్థించేది ఎవరు? సలహా చెప్పేది ఎవరు? నడిపించేది ఎవరు? బోధించేది ఎవరు? దారిలో నడిపించేది ఎవరు? కనుక స్థానికంగా ఒక కాపరి, ఒక సంఘము ఎంత అవసరమో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కనుక ఏదో ఒక హాల్ తీసుకొని ఏదో ప్రేయర్ పెట్టేసి వాళ్ళ సందాలు వాళ్ళు తీసుకొని వారు వెళ్ళిపోతే మరి మిగతా పరిస్థితి ఏంటి? అందుకని అలాంటి వారిని చూసి ప్రభు ఏమని చేశాడంటే వీరు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడ్డాడు. అందుకని అపోస్తలులను కాపరులుగా నియమించి మీరు వెళ్ళండి, సేవ చేయండి, సంఘాలు కట్టండి, వాటిని బలపరచండి అని చెప్పి వారికి ఒక బాధ్యతను అప్పగించాడు. ద గ్రేట్ కమిషన్ అన్నారు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో ఆయన శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, మీరు శిష్యులుగా చేయండి, వారిని నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారిని శిష్యులుగా చేయండి, వదిలిపెట్టొద్దు, అలాగా సువార్త చెప్పి వెళ్ళిపోవద్దు. సంఘాలు కట్టబడాలి, సంఘములో వారు స్థిరపడాలి. అప్పుడు అపోస్తల కార్యాలు 2:42లో వ్రాయబడిన ప్రకారం వీరు అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండాలి. ఇది సంఘము కాపరి మధ్య ఉండే అనుబంధాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఆ దినాల్లో ఇశ్రాయేలీలకు రాజు లేడు కనుక వారు ఎలా జీవించారు? తమ ఇష్టానుసారముగా జీవించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. కాపరి లేకపోవటం వలన వారు ఏమయ్యారంటే దోషులయ్యారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి, ఇందాక మనం చదివాము మూలవాక్యంగా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని
మిద్యానీయులకు అప్పగించెను అని రాయబడి ఉన్నది. వారు రాజు లేని కాలంలో ఉన్నారు. వారు దోషులయ్యారు దేవుని దృష్టికి. దోషులు అవడం వలన దేవుడు మిద్యానీయులకు వారిని అప్పగించాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను అని అన్నాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను. మిద్యానీయులు ఎవరు? మనకు వాళ్ళ గురించిన మూలాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆదికాండం 25వ అధ్యాయంలో దొరుకుతాయి. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయంలో అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడు కాగా దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాము అవసాన కాలం దగ్గర పడినప్పుడు ఆయన తన ఉపపత్తుల కుమారులను పిలిచి వారికి బహుమానాలు ఇచ్చి ఆయన బ్రతికుండగానే ఆయన వారిని దూరంగా పంపించేశాడు. మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆ ఉపపత్నుల కుమారులలో మిద్యాను అనేవాడు ఉన్నాడు. కెతూరా అనే ఆమె ఉంది. ఉపపత్నులు అంటే ఇద్దరున్నారు. ఒకరు హాగరు. హాగరు యొక్క కుమారుడు ఇష్మాయేలు. తర్వాత కెతూరాకి 6 పిల్లలు. అందులో మిద్యాను ఉన్నాడు. వాళ్ళందరూ ఉపపత్నుల కుమారులు. వారికి బహుమానాలు ఇచ్చి పంపించేశాడు అబ్రహాం. కానీ ఇస్సాకునకు తనకు కలిగినదంతయు ఇచ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఇస్సాకునకు కలిగినదంతా ఇచ్చాడు. కానీ ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చి దూరంగా పంపించాడు. అందులో మిద్యాను అనేవాడు ఉన్నాడు. ఈ మిద్యానీయులు దూరంగా వెళ్ళారు. కొద్ది కాలం తర్వాత మిద్యానీయులు ఇష్మాయేలీలు కలిసి వ్యాపారం చేశారు. వ్యాపారం చేసినప్పుడు ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు యొక్క అన్నలు యోసేపుని అమ్మివేశారు. అప్పుడు ఇష్మాయేలీలు మిద్యానీయులు అక్కడ కలిసి ఉన్నారు. వారు యోసేపును కొనుక్కొని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ తర్వాత మిద్యానీయులు క్రమక్రమముగా వారు అభివృద్ధి చెందుతూ వచ్చారు. న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేసరికి వారు బాగా విస్తరించడమే కాదు, వారు ఇశ్రాయేలీల మీదకి వారి యుద్ధానికి కూడా వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా కాపరి లేని కాలంలో వారు అవిధేయులు కాగా వారి మీదికి ఇశ్రాయేలీల మీదకి మిద్యానీయులు వచ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. మిద్యానీయులు ఇశ్రాయేలీలు దాయాదులు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళందరూ కూడా. కానీ వారి మధ్య పోరుంది. ఇష్మాయేలీలు ఇశ్రాయేలీలు వాళ్ళు కూడా దాయాదులు, వాళ్ళు కూడా అన్నదమ్ముల పిల్లలే. కానీ వారి మధ్య కూడా పోరుంది. తర్వాత ఇశ్రాయేలీలు ఎదోమీయులు వారు దాయాదులే, అన్నదమ్ముల పిల్లలు. వారి మధ్య కూడా పోరుంది. మాత్రమే కాదు, తర్వాత ఇశ్రాయేలీలు, తర్వాత మోయాబీలు వారు కూడా బంధువులే. మోయాబీలు లోతు యొక్క సంతానం, ఇశ్రాయేలీలు అబ్రహాం యొక్క సంతానం. వారిద్దరు కూడా బంధువులే. కానీ వారి మధ్య కూడా ఏముంది? పోరుంది, పోరాటం ఉంది. ఈనాడు ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలీలు పాలస్తీనా యుద్ధం, ఇశ్రాయేలీలు ఇరాన్ యుద్ధం కదా. వీళ్ళందరూ ఎవరు? అన్నదమ్ముల పిల్లలు, దాయాదులు. వాళ్ళ మధ్య ఎంత భయంకరమైన పోరు. ఆ మధ్యప్రాచ్యం, ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు చూసినా బాంబింగ్ జరుగుతూనే ఉంటుంది, బాంబులు వేస్తూనే ఉంటారు, ఎప్పుడు నెమ్మది లేదు. వారి మధ్య ఎంత పోరు. లోకంలో కూడా ఈ పరిస్థితులే మనం చాలా కుటుంబాల్లో, చాలా గ్రామాల్లో, చాలా వ్యక్తుల మధ్య ఇలాంటి పరిస్థితులు మనం ఈ దినాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో అలాంటి పరిస్థితి ఏర్పడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి అనే మాటలో రాయబడ్డారు. ఇళ్ళు వదిలిపెట్టారు, కొండల్లోనికి వెళ్ళారు, లోయల్లోనికి వెళ్ళారు, గుహల్లోనికి వెళ్ళారు. వారు దుర్గాలుగా చేసుకున్నారు, అక్కడ బ్రతుకుతున్నారు. ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టేసి మిద్యానీయుల భయం వలన. మాత్రమే కాదు, మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీలు పండించిన పంట పాడు చేశారంట. వాళ్ళు పాడు చేశారు. ఇంకా అంత మాత్రమే కాదు, ఆ తర్వాత 6వ వచనంలో కూడా ఉంది, వారు పాడు చేయటమే కాదు, ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చేశారు. ఇటువంటి పరిస్థితులు ఇశ్రాయేలీలు ఎదుర్కొన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు.
దేవుడు గిద్యోనును లేపుకొన్నాడు. గిద్యోను ద్వారా వారికి విజయం కలగడమే కాదు, 40 సంవత్సరములు వారు నెమ్మదిని అనుభవించినట్టుగా 8వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తాం. మరలా చదువుదాం, చూడండి. 8వ అధ్యాయం న్యాయాధిపతులు 28వ వచనం. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అణపబడి అటు తర్వాత తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. చూడండి, అంతకుముందు మిద్యానీయులు ఇశ్రాయేలీలు నలగొట్టారు. మిద్యానీయులు ఇశ్రాయేలీల యొక్క పంటను పాడు చేశారు. మిద్యానీయులు ఇశ్రాయేలీలను మిక్కిలి హీనదశకు తీసుకొని వెళ్ళారు. కానీ గిద్యోను ద్వారా మిద్యానీయులు ఓడిపోవడమే కాదు, మిద్యానీయులు అణపబడి తమ తల ఎత్తుకోలేకపోయారు. మాత్రమే కాదు, 40 సంవత్సరములు గిద్యోను దినములలో దేశము నిమ్మళముగా ఉండేను. కనుక ఇక్కడ నెమ్మదికి ఒక మనిషి కారణం, ఆయన పేరు గిద్యోను. నెమ్మదికి ఒక మనిషి కారణం, ఆయన పేరు గిద్యోను. గందరగోళానికి ఒక మనిషి కారణం, ఆయన పేరు యోనా. ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తుఫాను వచ్చింది. వాళ్ళు తమ తమ దేవతలకు మొరపెట్టారు. తుఫాను ఆగలేదు, మరీ ఎక్కువైపోయింది. వాళ్ళు అనుకున్నారు, ఎవని వలన ఇది సంభవించింది? చీటీ వేద్దాం అనుకున్నారు. చీటీ ఎవరి పేరున పడింది? యోనా పేరున పడింది. వెతికారు, ఎక్కడ? వాడు అడుగు భాగమున కింద నిద్రపోతూ ఉన్నాడు. లోపల ఆయన అడుగు భాగాన్ని నిద్రపోతూ ఉన్నాడు. వారు వెళ్ళారు. ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు అని అన్నారు. నీవెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. కనుక ఒక మనిషి ద్వారా దేశము నిమ్మళముగా ఉంది. ఒక మనిషి ద్వారా ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా నెమ్మది లేకుండా గందరగోళ పరిస్థితి, భయానక పరిస్థితి, మరణఛాయల్లో వారు నలిగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక మనిషి ద్వారా నెమ్మది, మరి ఒక మనిషి ద్వారా గందరగోళ పరిస్థితి అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఒక మాట, చక్కటి మాట ఇలా చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్రొత్త నిబంధన, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో. చాలు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి ప్రవేశించింది. కనుక లోకంలో మనం మరణాన్ని గురించి చూస్తాం. చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, పెద్దవారు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, గర్భంలో ఉన్న ఆ పిండములు చనిపోతూ ఉన్నాయి, అప్పుడే పుట్టిన దినాలలో ఉన్నటువంటి పిల్లలు చనిపోతున్నారు. ఈ మరణానికి కారణం ఏంటి? ఒక మనుష్యుడు కారణం. లోకంలో హత్యలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, పాపము, వీటికి కారణం ఏంటి? ఒక మనుషుని యొక్క పాపం. ఒక మనుష్యుడు ఆయన చేసిన విధేయత వలన లోకంలోనికి పాపం వచ్చింది. పాపం ద్వారా మరణం లోకంలోనికి సంక్రమించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇదే రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. చాలు. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. దాన్ని జన్మ పాపం అన్నారు. దాని తర్వాత మానవుడు కర్మ పాపాన్ని మనం చూస్తాం, క్రియల ద్వారా వచ్చిన పాపం. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు పాపంలో పుట్టావు, పాపం చేస్తూ ఉన్నావు. కానీ ఇతర గ్రంథాలు ఏం చెప్తాయో తెలుసా? నువ్వు పాపం చేసావు కనుక పాపివయ్యావు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీలో పాపపు స్వభావం ఉన్నది కనుక నీవు పాపివి. నువ్వు పాపం చేసావా చేయలేదా తర్వాత విషయం. నీలో పాపపు బీజం ఉంది, నీలో పాపపు స్వభావం ఉంది.
జన్మతోనే నువ్వు పాపంలో జన్మించావు, పాపపు బీజము నీలో ఉంది కనుక నీవు పాపివి. అంతేగాని నేనేం పాపం చేయలేదు, చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చూడలేదు కదా, కొంతమంది అంటారు సిగరెట్లు తాగలేదు, సారా తాగలేదు, పాన్పరాగలు నవ్వలేదు, ఏ తప్పు చేయలేదు కనుక నేనెందుకు ప్రభుని నమ్మాలి, నేనెందుకు బాప్తిస్మం పొందాలి, నేనెందుకు పశ్చాత్తాపడాలి, ఇలా అనేవాళ్ళు ఉన్నారు. నీవు ఏం చేశావు ఏం చేయలేదు అనేది ముఖ్యం కాదు. నీవు జన్మతో పాపములో పుట్టినవాడు. ఆదాము యొక్క పాపము ప్రతి మనిషిలో గుండా ప్రవేశించి ఏలుబడి చేస్తూ ఉంది. ఒక మనుష్యుని అవిధేయత వలన అందరూ ఎలాగున అపరాధులుగా పాపులుగా అయ్యారు అనే మాట ఈ అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 5:19 చెప్పాడు కదా. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నారు. కనుక ఒక మనుష్యుని అవిధేయత వలన మనుషులు పాపులుగా చేయబడ్డారు. ఎంత స్పష్టంగా ఈ మాట మనం చదువుతాం. కానీ మరి ఒక మనుష్యుని విధేయత వలన మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు, నీతిమంతులుగా చేయబడ్డారు. ఆయన్ని కడపటి ఆదాము అన్నారు, ఆయన్ని రెండవ మనుష్యుడు అని అన్నారు. రోమపత్రికలోనే పౌలు ఈ పదాలు వాడడం మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారు ఆయన విధేయత వలన మనమందరం కూడా నీతిమంతులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తు యొక్క విధేయత వలన మనమందరం పాప నుంచి విడుదల పొందాం. కాబట్టి ఒక మనుష్యుడి ద్వారా దేశమంతా నిమ్మళముగా ఉంది. ఒక మనుష్యుడి ద్వారా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా గందరగోళంగా అయిపోయారు. ఒక మనుష్యుడి అవిధేయత వలన లోకంలోనికి పాపం ద్వారా మరణం వచ్చినవి. ఒక మనుష్యుడి విధేయత ద్వారా మనుషులందరూ కూడా మరి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక మనుష్యుడి ద్వారా దేశమంతా కూడా నెమ్మదిని అనుభవించింది. అది 40 సంవత్సరములు నెమ్మదిని అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనే గిద్యోను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ గిద్యోను యొక్క విధేయత ద్వారా దేశమంతా నెమ్మదిగా ఉంది. ఎలాగూ గిద్యోను విధేయతను చూపాడో మనము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. గిద్యోను ఎలాగా విధేయతను చూపాడు, దేశము నిమ్మళముగా నెమ్మదిగా ఉండడానికి గిద్యోను ఎలా కారణమయ్యాడో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈ 6వ అధ్యాయంలో వారు మిద్యానీయుల చేతిలో అనపబడిన తర్వాత దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక దేవదూతను పంపినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. అయితే దేవదూత వచ్చి వారిని రక్షించలేదు. బైబిల్లో దేవదూతలు రక్షించలా. దేవదూతలు రక్షించే వ్యక్తిని ఐడెంటిఫై చేశారు, గుర్తించారు. క్రొత్త నిబంధనలో దేవదూత వచ్చి గాబ్రియేలు దూత, ఇదిగో నీ కుమారుడు పుడతాడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును. అంతేగాని దేవదూతలు రక్షకులు కారు. దేవుడు లోకంలో మానవులను రక్షించడానికి దేవదూతలను ఉపయోగించుకోలేదు. ఆయన కుమారుని పంపించాడు. ఆయన కుమారుడు శిష్యులను పంపించాడు. మనుషుల ద్వారా సువార్త వ్యాపించింది. ఒకవేళ దేవదూతల ద్వారా దేవుడు సువార్త చేయాలనుకుంటే ఇప్పుడే కాదు, ఎప్పుడూ అయిపోయేది. అది కోట్ల కొలది దూతలు ఉన్నారు, కానీ ఆ భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? మనుషులకి ఇచ్చాడు. అందుకని యేసన్ గారు రాసిన పాటలో, దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నేను చేయ కృపనిచ్చితివే. కనుక దూతలకు లేని ఆ భాగ్యం దేవుడు మానవులకు అనుగ్రహించి వారిని సేవకులుగా ఎన్నుకొని వారి ద్వారా ఆయన దివ్యమైన సేవ చేయటానికి వారిని ఉపయోగించుకోవడం అనేది మనం చూస్తాం. అలాగనే దేవదూత వచ్చాడు. ఆయన గిద్యోను దగ్గరకు వెళ్ళినట్టుగా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడు? అప్పుడు ఆయన గానుగు చాటున గోధుమలు దొలగొట్టుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడు కొంతమందిని సేవ కొరకు ఉపయోగించుకోవటానికి పిలిచే సమయంలో వారు రకరకాల పనుల్లో ఉన్నవారు ఉన్నారు. దేవుడు మోషేని పిలిచే సమయంలో మోషే ఏం చేస్తూ ఉన్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు.
ఆ తర్వాత ఏలియాని దేవుడు పంపించాడు. నువ్వు వెళ్ళు, షాపాతు కుమారుడైన ఎలీషా నీకు బదులుగా ప్రవక్తగా ఉండడానికి అతన్ని ఎన్నుకో అని అంటే, ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళేసరికి ఎలీషా ఏం చేస్తా ఉన్నాడు? నాగలి దున్నుతా ఉన్నాడు, అరక దున్నుతా ఉన్నాడు. 12 అరకలు ఉన్నాయి, ఒకటి ఆయన దున్నుతా ఉన్నాడు. అలాగే ఆమోసు ఆయన పశువుల కాపరి, శిష్యులు చేపలు పడుతూ వారు వలలు బాగు చేస్తూ ఉన్నారు. మత్తయ్య ఆయన సుంకపు మెట్టు దగ్గర ఆయన ఉద్యోగంలో ఉన్నాడు. ఇలాగ దేవుడు ఆయన తన సేవకులను పిలిచే సమయంలో రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. మొన్న ప్రవీణ్ గారు పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, సేవకు రాకముందు నేను పలానా పని చేశాను. దేవుడు సేవకు పిలిచాడు నన్ను. సోమరులను వాడుకోడు ఆయన. పనిలో బిజీగా ఉండి కదా, ఈ పని నాకు చాలు అనుకుంటా ఉంటే కాదు నా సేవ కొరకు రావాల్సిందే కదా. మోషే అన్నాడు, ప్రభువా నేను నోటి మాంద్యం గలవారిని, నువ్వు ఎవరిని పంపాలంటే వాళ్ళనే పంపు అంటే దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. దేవుడు ఎవరిని మరి జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడో, తల్లి గర్భంలో ఉండగా ఎవరినైతే నియమించాడో, ఎవరినైతే చూచాడో వారిని వదిలిపెట్టాడు. ఆయన పిలిచాక, సమయం వచ్చాక ఖచ్చితంగా తన సేవ కొరకు వారిని వాడుకుంటాడు. పాస్టర్ ప్రవీణ్ గారిని కూడా దేవుడు సమయం వచ్చినప్పుడు ఆయన సేవ కొరకు ఆయన నియమించుకున్నాడు. అప్పటి వరకు ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. అలాగనే ఇక్కడ గిద్యోను గోధుమలు తొలగొట్టుకుంటూ ఉన్నాడు. ఆయన గానుగు చాటున నేను ఈ ఆహారం తిని బ్రతికితే చాలనుకున్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, అయ్యా నువ్వు బ్రతకడం కాదు, నీ ద్వారా ఇశ్రాయేలీయులు బ్రతకాలి. నువ్వు పోషింపబడ్డం కాదు, నీ ద్వారా ఇశ్రాయేలీయులు పోషింపబడాలి. నువ్వు క్షేమంగా ఉండడం కాదు, నీ ద్వారా ఇశ్రాయేలీయులు క్షేమంగా ఉండాలి. అందుకొరకే ఆయన గిద్యోనును పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దూత గిద్యోను దగ్గరకు వచ్చి గానుగు చాటున మరుగయ్యుండి, మిద్యానీయులకు మరుగుగా ఉండి గోధుమలు దొలగొట్టుకుంటున్న ఆ గిద్యోనుతో దూత ఏమన్నాడో తెలుసా? 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 6:12 యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా అన్నాడు. ఈయన భయపడి గోధుమలు దొలగొట్టుకుంటూ గానుగు చాటున మిద్యానీయులకు మరుగుగా ఉండి ఆయన గోధుమలు దొలగొట్టుకుంటా ఉంటే దేవుని దూత ఏమన్నాడో తెలుసా? పిరికివాడా అన్నాడా? భయపడతా ఉన్నావు అన్నాడా? నువ్వు దాక్కున్నావు అనేవాడు అన్నాడా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. కనుక కొన్నిసార్లు మన తలాంతులు మనకు తెలియవు, మన సామర్థ్యం మనకు తెలియదు, మనకున్న వరాలు మనకు తెలియవు. మనం ఏదో మన పనిలో మనం నిమగ్నమై ఉంటాం. కానీ దేవుడు ఆ స్థితి నుండి మనలో ఉన్న వరాలను వెలికితీసి, మనలో ఉన్న తలాంతులను బయటికి తీసి ఆయన ఎంత బలంగా వాడుకుంటాడో. లోకంలో ఎంతోమంది అలాగ దేవుని చేతులు బలంగా వాడబడ్డవారు. ఒక ఆయన చెప్పులు కుట్టుకునే పని చేసేవాడు. ఆయన పేరు విలియం కేరీ. ఇంగ్లాండ్లో ఆయన పని ఏంటంటే చెప్పులు కుట్టడం. ఆ పనిలో ఉండగా దేవుడు సేవ కొరకు పిలిచాడు. నువ్వు భారతదేశానికి వెళ్ళాలి. భారతదేశంలో ఉన్న ప్రజలు వారు అనేక రకాల మూఢాచారాల్లో మునిగిపోయి వారు చీకటిలో మ్రగ్గిపోతున్నారు, భారతదేశాన్ని వెలిగించాలి అని విలియం కేరీని దేవుడు పిలిచాక, విలియం కేరీ భారతదేశానికి వచ్చి కలకత్తా ప్రాంతానికి వచ్చి శ్రీరాంపురం అని పిలువబడిన ఆ ప్రాంతంలో ఆయన సేవ ఆరంభించాడు. అది సిరంపూర్గా ఆ తర్వాత పిలువబడింది. అది ఆయన ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చాడు, పత్రికలు ఆరంభించాడు, బ్యాంక్ సిస్టమ్ ఆరంభించాడు, పోస్టల్ సిస్టమ్ ఆరంభించాడు, ఆడపిల్లలకి విద్య, ఆ తర్వాత యూనివర్సిటీ స్థాపించాడు. భారతదేశంలో ఆయన అనేక రకాల పరిస్థితులు కనుక మనకి భారతదేశంలో రిఫార్మర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళలో రాజా రామ్మోహన్ రాయ్, ఆయన సతీ సహగమనాన్ని రూపుమాపినవాడు. తర్వాత పండిత రమాబాయి, ఇలాంటి వారు. వీళ్ళందరికీ మాదిరి ఎవరో తెలుసా? ఆ మిషనరీలే. విలియం కేరీ ఆయన అనుసరించాడు రాజా రామ్మోహన్ రాయ్. విలియం కేరీ బాల్య వివాహాలు నిషేధించాడు. విలియం కేరీ సతీ సహగమనాన్ని నిషేధించాడు. విలియం కేరీ విధవరాండ్రను వారికి చచ్చేవారికి
వారు చితిలో చావడమా లేకపోతే అలాగ ఉండిపోవడమే అనే పరిస్థితులు ఉన్న దినాల్లో వాళ్ళకి మళ్ళీ రీమ్యారేజెస్ చేసి వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడానికి, జీవితాన్ని ఇవ్వడానికి విలియం కేరీ తీసుకొచ్చిన ఆ రిఫార్మేషన్ అనేది ఎంత గొప్పదో. చెప్పులు కుట్టుకునే వ్యక్తిని భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశాన్ని వెలిగించడానికి ఆయన ఒక సాధనంగా వాడుకున్నాడు. ఆయనకి తెలియదు చెప్పులు కుట్టుకునే టైంలో ఆయన ఒక గొప్ప ఉద్యమకారుడిగా భారతదేశంలో మిగిలిపోతాడు అని ఆయనకి తెలియదు. అలాగనే మనలో కూడా గొప్ప గొప్ప తలాంతులు ఉంటాయి. మనం వాటిని గమనించగా మనం ఏం చేస్తామంటే రుమాలులో చుట్టి భూమిలో పాతి పెట్టినట్టుగా దేవుడిచ్చిన తలాంతులను పాతి పెట్టేసేవారుగా ఉంటారు. కొంతమందికి పాడే వరం ఇస్తాడు, చక్కగా పాడి దేవుని కనపరచవచ్చు. ప్రార్థించే వరం ఇస్తాడు, చక్కగా ప్రార్థించి అనేక ఆత్మలు రక్షింపబడడానికి, సంఘం అభివృద్ధి పొందడానికి ప్రయాసపడవచ్చు. సువార్త చెప్పే వరం ఇస్తాడు. చాలా కాలం క్రితం సత్తెనపల్లి ప్రాంతంలో ఒక ఆమె చదువు లేదు ఆమె పల్లెటూరు నుండి ఆ సత్తెనపల్లి సెంటర్కి వచ్చి వేరుశెనక్కాయలు అమ్ముకునేది. ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె చెప్పింది వాళ్ళ పల్లెటూరులో ఒక సంఘం స్థాపించబడింది ఈమె ద్వారా. ఎలాగూ అంటే ఆమె వేరుశెనక్కాయలు అమ్ముకుంటూ ఆమె సువార్త చెప్పేది. ఈ సత్తెనపల్లి నుండి ఆ పల్లెటూరుకి వెళ్ళేవాళ్ళు అనేక మంది. సాధారణంగా పల్లెటూరు నుండి పట్టణానికి వెళ్ళడం మనం చూస్తాం, కానీ ఆ పట్టణం నుండి, ఆ ప్రాంతం నుండి పల్లెటూరుకి అనేక మంది వెళ్ళేవాళ్ళు వాళ్ళ సంఘానికి. ఎవరి ద్వారా అంటే ఈమె ద్వారా. ఈమె చేసే పని ఏంటి? వేరుశెనక్కాయలు అమ్ముకోవడం. కానీ ఇంకేం చేస్తుంది? ఆమె స్వార్థ చెప్తుంది, ప్రభుని గురించి చెప్తుంది. అలాగా ఇంకొక ఆమె బైబిల్లో ఉంది. ఆమె పేరు మనము చూస్తాము, మనము అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో దొరక్క అనేటువంటి ఆమె లూదియా అనేటువంటి ఆమె ఏం చేస్తుందంటే ఓదారంగు పొడి అమ్ముతుంది. తుయితైరా పట్టణస్తురాలు. ఆమె ఫిలిప్పి ప్రాంతానికి వచ్చింది. అక్కడ పౌలు ద్వారా వాక్యం ఏంది. తుయితైరా ప్రాంతానికి వెళ్ళింది. 7 సంఘాలు, ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో ఒకటి తుయితైరా అనే సంఘం. అది స్థాపించబడ్డానికి ఆమె కారుకురాలుగా మనం చూస్తాం. ఇలాగ దేవుడు మరి ఎవరిని ఎలాగ వాడుకుంటాడో మనకు తెలియదు. మనలో తలాంతులు ఉన్నాయి, వాటిని దేవుని కొరకు మనం వినియోగించేవారిగా ఉండాలి. కనుక ఇక్కడ మనం చూస్తాం, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. కొన్నిసార్లు మనల్ని మనం చూసుకొని నిరుత్సాహపడే సందర్భాలు ఉంటాయి. నాదేముందలే, నా జీవితం ఇంతేలే, ఇక ఇలా అవ్వాల్సిందేలే, ఇలా నిరుత్సాహపడే సందర్భాలు ఉంటాయి. కానీ దేవుని చేతుల్లో మన జీవితాన్ని పెట్టినప్పుడు ఆయన మనలను మెరుగుపరిచి, ఆయన మనలను శుద్ధ సువర్ణంగా మార్చి ఆయన మనల్ని వాడుకుంటాడు. కనుక బంగారం మట్టిలో కలిసి ఉన్నప్పుడు, ముడి పదార్థంగా ఉన్నప్పుడు దానికి ఎక్కువ విలువ ఉండదు, కొంతే ఉంటుంది. ఆ బంగారాన్ని శుద్ధి చేసి, మట్టి నుండి వేరు చేసి, శుద్ధి చేసి, మెరుగుపరిచాక దానికి విలువ పెరుగుతుంది. అలాగా మనలో కూడా తలాంతులు ఉన్నాయి. దేవుని చేతిలోకి వెళ్ళాక, ఆయన మనల్ని శుద్ధి చేశాక, ఆయన మనల్ని వేరు చేశాక, ఆయన మనల్ని మెరుగుపెట్టాక, ఆయన మనల్ని రూపుదిద్దాక అప్పుడు మన విలువ పెరుగుతుంది. అలాగనే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే గిద్యోను 2 ప్రశ్నలు వేశాడు. ఏమన్నాడు? యెహోవా మాకు తోడై ఉన్నాడలా ఇవన్నీ మాకు ఎలా సంభవించినవి? మరి మా పితరుల దినాల్లో జరిగినవని మేము చెప్పుకుంటున్న కార్యాలు ఏమైపోయినాయి అన్నాడు. దేవుడు వాటికి సమాధానం చెప్పలేదు. కొన్ని ప్రశ్నలకు దేవుడు సమాధానం చెప్పడం, చేసి చూపిస్తాడు ఆయన. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఆయన కార్యము చేసి దానికి జవాబును చూపిస్తాడు ఆయన. తర్వాత అదే చేశాడు ఆయన. గొప్ప కార్యం చేశాడు. పితరుల దినాల్లో ఉన్న కార్యం కంటే అద్భుతమైన కార్యం గిద్యోను దినాల్లో ఆ మట్టి కుండలు, ఆ దివిటీలు ద్వారా ఆ మిద్యానీయులను పారద్రోలి తమను తామే పొడుచుకొని చచ్చే విధంగా దేవుడు చేసి ఇశ్రాయేలుకి విడుదల కలిగించాడు. కనుక మనలో కూడా చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. దేవుడు వాటిలో కొన్నిటికి సమాధానం చెప్తాడు, కొన్నిటికి చెప్పడం, చేసి చూపిస్తాడు. అది మనం గిద్యోనులో మనం చూస్తాం. ఆ తర్వాత దేవదూత మాట్లాడిన తర్వాత గిద్యోను లేవడం జరుగుతుంది. అదే 6వ అధ్యాయంలో దేవదూత చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ తండ్రి కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టాలి అని. గిద్యోను అలాగనే చేశాడు.
ఆ తర్వాత ఉదయాన్నే అనేక మంది వచ్చి అడిగారు గిద్యోను తండ్రిని, ఏంటి ఇలా చేశారు అంటే, ఎవరు చేశారు ఈ పని అని అంటే, గిద్యోను తండ్రి ఏమన్నాడో తెలుసా, ఎవరు పడగొట్టాడో అతనే వాదించుకుంటాడు, ఆ దేవతే వాదించుకుంటాడు తన పక్షాన అని అన్నాక, అప్పుడు గిద్యోనికి పేరు పెట్టారు యెరుబ్బయలు అన్నారు. బయలుతో వాదించువాడు అని అన్నారు. అదయ్యాక 7వ అధ్యాయంలో దాదాపు మరి 32,000 మంది 32,000 మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడం 7వ అధ్యాయంలో చూస్తాం. 32,000 మందిని వెంటబెట్టుకొని అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఓ గిద్యోను, నీతో ఉన్న జనులు ఎక్కువ, వీరందరికీ నేను మిద్యానీయులు అప్పగించను, ఇదిగో నువ్వు ఫలానా పని చెయ్యి, మీలో ఎవడు భయపడి వణుకుతాడో వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు అనంటే దాదాపు 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 10,000 మంది మాత్రమే మిగిలారు. 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. 10,000 మంది మాత్రమే మిగిలారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, వీళ్ళు కూడా ఎక్కువే అన్నారు. వాస్తవంగా మిద్యానీయులు లక్షల్లో ఉన్నారు. గిద్యోనుతో బయలుదేరిన వారు 32,000 మంది. దేవుడు ఏమన్నాడు, వీరు ఎక్కువ అన్నాడు. అన్నాక 22,000 మంది వెనక్కి వెళ్ళారు. 10,000 మంది మాత్రమే మిగిలారు. దేవుడు అప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా, వీరు కూడా ఎక్కువే అన్నాడు. అంటే కొన్నిసార్లు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ విజయం మనకు వచ్చింది అనుకుంటాం. దేవుడు కొన్నిసార్లు కొద్ది మంది ద్వారానే గొప్ప కార్యములు జరిగిస్తాడు. కొద్ది మంది ద్వారా గొప్ప కార్యములు. ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన వారు 12 మందే. ఆ 12 మంది 120 మంది, 120 మంది 3,000 మంది అయ్యారు. 3,000 మంది 5,000 మంది. ఆ తర్వాత శిష్యుల సంఖ్య విస్తరించడం ఆరంభించింది. కనుక మొదట 12 వారు కూడా విద్య లేని పామరులు, చేపలు పట్టేవారు, జ్ఞానం లేనివారు, గలిలయ ప్రాంతానికి చెందినవారు, అంత పేరు ప్రఖ్యాతులు లేనివారు. అలాంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కనుక కొద్దిమంది వారి ద్వారా దేవుడు ఎంత బలమైన కార్యాలు జరిగిస్తాడో మనం చూస్తాం. 10,000 మంది కూడా ఎక్కువే అన్నాడు. మరేం చేయాలి, నీళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళు, ఎవరైతే త్వరగా కుక్క గతికినట్టుగా నీళ్లు త్రాగుతారో వారిని వేరు చేయి అంటే 300 మంది. మరి 9,700 మంది ఏం చేయాలి, వాళ్ళ వెనక పంపించేసేమన్నాడు దేవుడు. గిద్యోను విన్నాడు. బైబిల్లో మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం కానా విందును గురించి. అక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. నీళ్లు ద్రాక్షరసంగా మారడానికి వారు చేసిన పని ఏంటంటే, ఆయన ఏం చెప్పాడో అది చేశారు. గిద్యోను కూడా అంతే. గిద్యోను యొక్క విధేయత ఇశ్రాయేలు దేశమంతా 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండడానికి కారణమైంది. ఎలాగా విధేయత? 32,000 మంది ఎక్కువ అంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. వీళ్ళు కూడా ఎక్కువే అంటే 9,700 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 300 మంది మాత్రమే మిగిలిపోయారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ 300 మందికి నేను అప్పగిస్తాను మిద్యానీయులను అని చెప్పాడు. అయితే గిద్యోను భయపడలేదు. ఆ 300 మందిని వెంటబెట్టుకున్నాడు. వారితోనే దేవుని మాట నమ్మి బయలుదేరాడు. మరి వారు బయలుదేరినప్పుడు దేవుడు గిద్యోను యొక్క దర్శనాన్ని బలపరచడానికి ఒక అద్భుత కార్యం చేశాడు. ఆ గిద్యోను, అతని యొక్క పనివాడు, అతని పేరు పోరా, వాళ్ళిద్దరు కలిసి మిద్యానీయుల యొక్క దండులోనికి దిగి వెళ్ళారు రాత్రి వేళ. వాళ్ళిద్దరు వెళ్ళాక ఒక గుడారం దగ్గరకు వెళ్ళాక ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒకడు కలగన్నాడు. వాడేమన్నాడు తెలుసా, ఇదిగో ఇశ్రాయేలీయుల యొక్క యవల రొట్టె అది మిద్యాను యొక్క దండులోనికి వచ్చి గుడారం మీద పడగా ఆ గుడారం కూలిపోయింది అని ఒకడు ఇంకొకరితో చెప్తున్నాడు. అప్పుడు గిద్యోను విన్నాడు. విని గిద్యోను ఏమనుకున్నాడు తెలుసా, 14వ వచనం 7వ అధ్యాయం 14వ వచనం, అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను
అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను అన్నాడు. ఆ తర్వాత 15వ వచనం, గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు కన్ఫర్మ్ అయిపోయింది. తన పిలుపు, తన ఏర్పాటు దేవుడు ఎలాగ స్థిరపరిచాడో ఓ గొప్ప కార్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. అలాగ దేవుడు గిద్యోన్ని బలపరిచాక అప్పుడు గిద్యోను లేచి వాళ్ళందరిని పిలిచి, ఇదిగో నన్ను చూచి నేను చేయనట్లు మీరు చేయండి అన్నాడు. ఏం చేశారు వాళ్ళు? వారు 300 మంది 3 గుంపులయ్యారు. వాళ్ళందరూ కూడా మట్టి కుండలు తీసుకున్నారు, వట్టి కుండల్ని, వాటిలో దివిటీలు పెట్టారు, బోరులు చేతబట్టారు, 3 ప్రాంతాలకి 3 కొండల మీదకి వెళ్ళిపోయారు. మధ్యలో లోయలో మిద్యానీయులు ఉన్నారు. గిద్యోను చెప్పాడు, నన్ను చూడండి, నేను చేసినట్లుగా మీరు చేయండి. గిద్యోను అంటున్నాడు, నన్ను చూడండి, నేను చేసినట్టుగా మీరు చేయండి. యేసు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. ఇంకొక మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. గిద్యోను అంటున్నాడు, నన్ను చూడండి, నేను చేసినట్టు చేయండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. గిద్యోను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కాపరికి మందకు మధ్య ఉన్న సంబంధం, నాయకునికి ప్రజలకు మధ్య ఉన్న సంబంధం, సేవకునికి సంఘానికి మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఉండాలి? నన్ను చూచి నేను చేసినట్లు చెయ్యండి అని. కానీ ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే, వచ్చేదేమో మరి సంఘానికే, కానీ టీవీలో వారేదో చెప్తే, లేక ఇంకొక మీటింగ్లో ఇంకేదో చెప్తే, లేక అక్కడికి వెళ్ళిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోయి వాళ్ళేదో చేస్తే, వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినట్టు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ చేయాల్సింది ఏంటంటే, ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావో ఆ కాపరిని చూడు, ఆయన ఏం చేస్తాడో అది చెయ్యి, ఆయనలాగా. అందుకనే పౌలు ఒక మాట అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. పౌలు తిమోతితో చెప్పాడు, ఓ తిమోతి, నా యందున్నట్టుగా నేను ఎలా నడుచుకున్నానో, నేను ఎలా బోధించానో, నేను ఎలా ప్రవర్తించానో, ఇదిగో నన్ను చూచి నా దగ్గర మీరు నేర్చుకున్నది నువ్వు అలాగూ చేసి అలాగునే నీవు ఇతరులకు కూడా నేర్పు అని పౌలు తిమోతికి తన పత్రికలో రాయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ గిద్యోను నన్ను చూచి నేను చేసినట్లుగా చేయండి అని అన్నాడు. 3 కొండల మీదకి వారు 100 మందిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మధ్యరాత్రిలో అప్పుడు గిద్యోను ఏం చేశాడంటే, బోర ఊది తన కుండ పగలగొట్టి దివిటీని చేతబట్టుకోగానే ఆ 3 కొండల మీద ఉన్నవారు ఒకేసారి కుండలు పగలగొట్టి దివిటీలు చేతబట్టి వారు బోరలు ఓదగా గాఢ నిద్రలో ఉన్న మిద్యానీయులు లేచి తుల్లిపడి, ఇదిగో శత్రువులు మన మీదకి వచ్చారనుకొని వారు అటు ఇటు పరిగెత్తి చీకట్లో కనబడక ఒకరినొకరు పొడుచుకొని వారు చచ్చిపోయారు. మిగిలిన వారిని ఆ 300 మంది హతం చేసినప్పుడు వారికి గొప్ప విజయము కలిగినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఆ తర్వాత 8వ అధ్యాయము 28వ వచనము మనము చివరిలో మనం చూడగలుగుతాం. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అణపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తి కొనలేకపోయిరి. చాలు, గిద్యోను చేసినట్లుగా వారు చేశారు. గిద్యోను దేవుని మాట విన్నాడు, ఎదురాడలేదు, ప్రశ్నించలేదు, లోబడ్డాడు. గిద్యోను ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని కలుగజేశాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అణపబడి అటు తరువాత వారు తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి అన్నాడు. అంటే ఇశ్రాయేలీలు తలెత్తుకున్నారు, మిద్యానీయులు తల దించే పరిస్థితి ఏర్పడింది. తర్వాత గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక చివరిలో నేను మరలా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇజ్రాయేలు దేశం అంతా నిమ్మళముగా ఉండడానికి ఎవరు కారణం? గిద్యోను. ఒక మనిషి కారణం. ఒక మనిషి విధేయత, ఒక మనిషి లోబడడం, ఒక మనిషి యొక్క పిలుపు, ఒక మనిషి దేవుని చేతుల్లోనికి రావడం, ఒక మనిషి తన పనిని విడిచి భయపడకుండా దేవుని దగ్గరకు వచ్చి దేవునికి లోబడి ఆయన చెప్పినట్టుగా చేయటం వలన దేశమంతా కూడా నిమ్మలంగా ఉండిపోయింది.
ఒక మనిషి దేవుని పిలుపుకు వ్యతిరేకంగా ఆయన్ని నినివేకు వెళ్ళమంటే తర్షీసుకు వెళ్ళే వాడెక్కి ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే అతని అవిధేయత వలన, అతని యొక్క తిరుగుబాటు వలన వాడంతా కూడా గందరగోళం, తుఫాను, మరణం, బీభత్సమైన పరిస్థితి. కనుక గిద్యోనుకి యోనాకి ఎంత వ్యత్యాసం, అలాగే ఆదాముకి యేసు ప్రభుకి ఎంత వ్యత్యాసం. ఆదాము ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా లోకంలోనికి జీవం వచ్చింది, లోకంలోనికి పరిశుద్ధత వచ్చింది, లోకంలోనికి శాంతి వచ్చింది, లోకంలోనికి సమాధానం వచ్చింది. బైబిల్లో పౌలు అన్నాడు, ఆయనే మన సమాధానమై ఉన్నాడు. ఆయన మీకు మాకు మధ్య ఉన్న అడ్డుగోడను, మధ్య గోడను పడగొట్టి ఆయన మన సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన ద్వారా నిమ్మలము, గిద్యోను ద్వారా దేశమంతా నిమ్మలంగా ఉంటే యేసు ప్రభు ద్వారా లోకమంతా కూడా శాంతిని పొందడానికి ఆయన మన కొరకు శాంతి దూతగా ఈ లోకానికి వచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, లోకానికి సమాధాన కారకుడు. నీకు నాకు సమాధానం ఇవ్వడానికి సమాధాన బలిగా సిలువలో ఆయన అప్పగించుకోవడం ద్వారా నీకు నాకు శాంతి, సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మనుషుని ద్వారా దేశమంతా నిమ్మలంగా ఉంది, యేసుక్రీస్తు ద్వారా ప్రపంచమంతా కూడా సమాధానము, నెమ్మది పొందడానికి ఆయన మన కొరకు విధేయతను చూపాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విధేయతను బట్టి తండ్రిని మనం స్తుతిద్దాం. దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు.